మ్యామ్ పీరియడ్స్లో క్లాటింగ్ అవుతూ ఉంటుంది, బ్లడ్ క్లాట్ అవ్వడము, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఇది కూడా దీనికే సంకేతం అంటారా? ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, బ్లీడ్ ఎక్కువ అయినప్పుడు క్లాట్స్ లాగా మనకి బయటికి కనపడుతుంది అనమాట. అది ఒక్కోసారి ఎండోమెట్రియోసిస్ ఉంటే రావచ్చు. ఎండోమెట్రియోసిస్తో పాటు ఇందాక చెప్పాను కదా సెల్స్ అనేవి బయటకు వస్తాయని, ఒక్కొక్కసారి యుట్రస్ ఇది అనుకోండి, దాని మజిల్ వాల్లోకి కూడా ఆ సెల్స్ పెనట్రేట్ అవుతాయి. ఓకే, దాన్ని ఎడినోమయోసిస్ అంటాం. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా సివియర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. క్లాట్స్తో మీరు అన్నట్టు ఇంకా అన్కంట్రోలబుల్గా కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో ఆ కండిషన్ ఉంటే ఇంకా సివియర్గా అవుతుంది, పెయిన్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎడినోమయోసిస్ కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఏజ్కి సంబంధం ఉంటుందా? పెళ్ళి కాని వాళ్ళకి కూడా వస్తూ ఉందా ఇది? ఇప్పుడు ఏజ్ అనేది ఏమీ బార్ కాకుండా అయిపోయింది. ఈవెన్ పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా కొంతమందికి బయటపడతా ఉండొచ్చు కూడా. సో ఏజ్ పెరిగే కొద్దిగా డెఫినెట్గా సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఒకసారి ఐడెంటిఫై చేశాక దాన్ని కర్టైల్ చేయడానికి, దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపడానికి మెడిసిన్స్ ఉన్నాయి మనకి. అవి కనుక వాడినట్టయితే కొంచెం ఉపయోగం ఉంటుంది. డాక్టర్ గారు, దీనికి స్టేజెస్ లాగా ఉంటుందా? మెడిసిన్స్తో సెట్ అయిపోతుందా? సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది? స్టేజెస్ అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళాలి అనేది ఏం రూల్ ఏం లేదు. కొంతమందికి స్టేజ్ 4లో ఐడెంటిఫై చేస్తాం. ఏంటంటే వాళ్ళకి ఏం పెయిన్ ఏం ఉండదు, కామ్గా ఉంటుంది, కానీ ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఒక్కొక్కసారి మనము పిల్లలు పుట్టకపోతే ఎందుకు పుట్టట్లేదు అని చెక్ చేస్తున్నప్పుడు బయటపడచ్చు. కొంతమందికి ఏమో పెయిన్ చాలా ఉంటుంది, సిమ్టమ్స్ చాలా ఉంటాయి, కానీ లోపల డిసీజ్ అనేది చాలా మైల్డ్గా ఉండొచ్చు. ఓకే, సో 2 రకాలుగాను ఉంటుంది అన్నమాట. సో డాక్టర్ గారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎండోమెట్రియోసిస్ ఉన్నది అని తెలియకుండా కూడా చాలామంది ప్రెగ్నెంట్ అయిపోతారు వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, న్యాచురల్గానే. ఓకే, ఒకవేళ ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉన్న, ట్యూబ్స్ ఓపెన్ ఉన్న వాళ్ళు కొంతమంది ప్రెగ్నెన్సీ వస్తుంది, ఓన్లీ తర్వాత ఆపరేషన్ చేస్తే ఎప్పుడన్నా బయటపడుతుంది. కొంతమందికి ఒకవేళ ఎర్లీ ఏజెస్లో, ఎర్లీగా యంగ్ ఏజ్లో కనుక కన్సీవ్ అయిపోతే ఆ ప్రాబ్లం అంత ఇంపాక్ట్ చూపెట్టదు. ఎందుకంటే చిన్న ఏజ్లో ఎగ్ కౌంట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, తొందరగా కన్సీవ్ అయిపోతారు. అప్పుడు డిసీజ్ ఉధృతం కూడా చాలా మందిలో తక్కువే ఉంటుంది. కాబట్టి ఏజ్ పెరిగే కొద్దిగా ఎగ్ నెంబర్స్ తగ్గుతాయి, డిసీజ్ సివియారిటీ ఇంక్రీజ్ అవుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. సో వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి ట్రీట్మెంట్ చేయాలా, కొంతమందికి న్యాచురల్గానే అయిపోతారు. సో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఎండోమెట్రియోసిస్ ఉంది కాబట్టి పిల్లలు పుట్టారు అనేది వదిలేసుకోవాలా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎండోమెట్రియోసిస్ ఉందంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలా. పిల్లలు వద్దనుకుంటుంటే అట్లీస్ట్ ఎండోమెట్రియోసిస్ వర్స్ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకోవాలా. ఆర్ ఇంకా పెరిగిపోతుంది, ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా చేస్తామన్నమాట. ఓకే, సో ఇలా ఈ రకంగా ఎండోమెట్రియోసిస్ వల్ల ఎగ్ కౌంట్ తగ్గిపోతున్నా కానీ ఎంగేజ్లో ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవటం వల్ల వాళ్ళ ఫర్టిలిటీకి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, సో ఇన్ని మార్గాలు ఉన్నాయి మనకి. డాక్టర్ గారు, ప్రికాషన్స్ అన్నారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు? అంటే మెయిన్గా ఏంటంటే మెడిసిన్స్ వాడటమే. ఒకసారి డిసీజ్ ఐడెంటిఫై అయ్యాక మనకి రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. సింపుల్ మెడిసిన్ వచ్చేసి జస్ట్ కాంట్రసెప్టివ్గా వాడతాం కదా, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ అంటాం. ఆ ఒక్క సింపుల్ మెడిసిన్ వాడినా కానీ డిసీజ్ ఒక్క సివియారిటీ పెరగదు. సో ఇప్పుడు టీనేజర్స్లో కానివ్వండి, అడోల్సెంట్స్, యంగ్ గర్ల్స్లో పెయిన్ వచ్చింది, సివియర్ పెయిన్ ఉంది, ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం చెప్తామంటే జస్ట్ ఈ ఒక్క ట్యాబ్లెట్ వాడుకుంటే డైలీ వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది సివియారిటీ పెరగకుండా ఆపగలుగుతాం.